హలో ఆల్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం. ఆయనే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయనని ఫాదర్ ఆఫ్ ముస్లిం రినెసాన్స్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఇంకా పయనియర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. 1857 తర్వాత ఇండియాలో ముస్లిం సొసైటీకి డైరెక్షన్ ఇచ్చిన విజనరీ ఆయన. ఎడ్యుకేషన్తో సొసైటీని మార్చాలి అని నమ్మినాక రిఫార్మర్. కాని ఆయన పొలిటికల్ ఐడియాస్లో టూ నేషన్ థియరీకి ఫౌండేషన్లాగా చేసిన ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్. హిందూస్ మరియు ముస్లిమ్స్ రెండు వేరువేరు కమ్యూనిటీస్ అని, పొలిటికల్గా కూడా సెపరేట్ ఐడెంటిటీ ఉండాలి అని ఆయన నమ్మకం. ఈరోజు మనం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పొలిటికల్ థాట్ గురించి క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకుందాం. సో ఇంక డిలే లేకుండా మనం పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోయి డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకవైపు చూస్తేనేమో ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో సైన్స్ పట్టుకోవాలని పిలుపునిచ్చిన గొప్ప ఆధునిక విద్యావేత్త. అవును, చాలా గొప్ప విజనరీ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. కాని సరిగ్గా అదే వ్యక్తి భవిష్యత్తులో దేశ విభజనకు దారితీసిన ఆ ద్విజాతి సిద్ధాంతం, అంటే ఆ టూ నేషన్ థియరీకి ఆద్యుడు అని మన మూలాలు చెబుతున్నాయి. కరెక్ట్. ఒకే వ్యక్తిలో ఇంతటి విరుద్ధమైన కోణాలు చూడటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి జీవితం మరియు ఆయన ఆలోచన విధానం గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ హోస్ట్. నమస్కారం. ఈరోజు ఎక్స్పర్ట్గా నేను ఈ చర్చలో పాల్గొంటున్నాను. మన ముందున్న సోర్సెస్ అంటే సివిల్ సర్వీసెస్ నోట్స్ లాంటివి, అలాగే వివిధ చరిత్రకారుల ఆర్టికల్స్ అన్నీ కూడా 19వ శతాబ్దపు అత్యంత సంక్లిష్టమైన నాయకుల్లో ఒకరైన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతున్నాయి. అవునవును. అసలు ఒక ఆధునిక సంస్కర్త ఒక వేర్పాటువాద ఆలోచనకు ఎలా బీజం వేశారు? ఇదే ఈరోజు మన మెయిన్ మిషన్. నిజమే. ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్ర గురించి మాత్రమే కాదు కదా. ఒక కమ్యూనిటీ తీవ్రమైన అస్తిత్వ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే వందల ఏళ్ల చరిత్రను ఎలా మారుస్తాయి అని తెలుసుకోవడానికి ఇదొక అద్భుతమైన స్టడీ. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఒక ట్రెడిషనల్ ఇస్లామిక్ స్కాలర్. కానీ మోడర్న్ సైన్స్ను ఎందుకు అంతలా ఓన్ చేసుకున్నారు? ఒకప్పుడు హిందూ ముస్లిం ఐక్యత గురించి అద్భుతంగా మాట్లాడిన వ్యక్తి సడన్గా తన పొలిటికల్ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? అదే మనం పక్షపాతం లేకుండా ఈరోజు డీకోడ్ చేయాల్సిందే. అవును. ఎటువంటి జడ్జ్మెంట్స్ లేకుండా మనకున్న సోర్సెస్ ఆధారంగా ఆ హిస్టరీని విశ్లేషిద్దాం. అసలు ఈ కథని ఎక్కడ్నించి మొదలుపెడితే కరెక్ట్ అంటారు? ఆయన ఆలోచన విధానం ఎందుకు అలా మారిందో అర్థం చేసుకోవాలంటే మనం 1857కు వెళ్ళాలి. ఓహో, అంటే సిపాయిల తిరుగుబాటు సమయానికంటారా? ఎగ్జాక్ట్గా. ఆ సిపాయిల తిరుగుబాటు విఫలమైన సమయం భారతీయ ముస్లింల చరిత్రలో ఒక అత్యంత చీకటి ఘట్టమని చెప్పచ్చు. అప్పటికే మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది. అవును కదా. ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. దానికి తోడు ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ముస్లింలే అని బ్రిటిష్ వారు బలంగా నమ్మారు. ఆహా, దానివల్ల బ్రిటిష్ పాలకులు వారిపై కక్ష కట్టారన్నమాట. అవునండి. తీవ్రమైన కక్ష సాధింపు చర్యలకు, వివక్షకు దిగారు. ఉన్నత వర్గాలకు చెందిన ముస్లింలు తమ ఆస్తులను, ఉద్యోగాలను, హోదాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 100 ఏళ్లపాటు పాలకుల హోదాలో ఉన్న ఒక వర్గం సడన్గా బ్రిటిష్ వారి దృష్టిలో నేరస్తులుగా మారిపోయారు. అవును, పూర్తిగా. కానీ ఇక్కడ నాకొక చిన్న డౌట్ అండి. మన సోర్సెస్ ప్రకారం అప్పటికే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక న్యాయమూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు కదా. అవును, 1838లోనే ఆయన తన కెరీర్ స్టార్ట్ చేశారు. మరి కళ్ల ముందే తన సొంత కమ్యూనిటీని బ్రిటిష్ వాళ్లు అంతలా అణచివేస్తుంటే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో? ఏమైనా జాబ్ వదిలేసి ఉద్యమంలోకొచ్చారా? లేదు, ఆయన చేసింది ఇంకో సాహసమని చెప్పాలి. తన కమ్యూనిటీ పతనావస్థను చూసి ఆయన ఎంతగానో చలించిపోయారు. అప్పుడే ఆయన అస్బాబే బగావతే హింద్ అనే ఒక పుస్తకం రాశారు. అస్బాబే బగావతే హింద్ అంటే 1857 తిరుగుబాటుకు కారణాలు అనే కదా అర్థం? ఎగ్జాక్ట్గా. అదొక సంచలనాత్మకమైన పుస్తకం. అందులో ఆయన ముస్లింలను వెనకేసుకురావడం మాత్రమే కాదు, ఏకంగా బ్రిటిష్ వారి విధానాల వల్లే ఈ తిరుగుబాటు వచ్చిందని వారినే విమర్శించారు. వావ్, అంటే నేరుగా వాళ్లనే పాయింటౌట్ చేశారా? అవును.
పాలకులకు ప్రజల మనోభావాలు అర్థం కాకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కుండబద్దలు కొట్టారు. వెయిట్ ఇదెలా సాధ్యం? ఒక బ్రిటిష్ ఎంప్లాయీ అయ్యుండి వాళ్ల జీతం తీసుకుంటూ వాళ్ల పాలననే తప్పుబడుతూ పుస్తకం రాయడమంటే మామూలు విషయం కాదు. అసలు ఆయన్ని ఉద్యోగంలో నుంచి తీసేయలేదా వాళ్ళు? ఆ అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆయన ఆ పుస్తకాన్ని ఒక తిరుగుబాటుదారుడిలా రాయలేదు, ఒక శ్రేయోభిలాషిలా రాశారు. ఓహో, శ్రేయోభిలాషిలానా? అంటే ఎలా? అంటే మీరు చేస్తున్న తప్పుల వల్ల ఇలాంటి తిరుగుబాట్లు వస్తున్నాయి, వాటిని సరిదిద్దుకోండి అని సూచించారు. పైగా ముస్లింలు బ్రిటిష్ వారికి వ్యతిరేకులు కారని, వారు అత్యంత విధేయులని నిరూపించే ప్రయత్నం చేశారు. ఐసి, ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. కరెక్ట్. అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యం ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది కదా. వారిని శత్రువులుగా చూసి ఎదిరించడం కంటే వారితో కలిసి పనిచేయడమే ఆచరణాత్మకమైన వ్యూహం, అంటే ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అని ఆయన నమ్మారు. నిజమే, ప్రాక్టికల్గా ఆలోచించారు. అవును. ముస్లిం సమాజం అప్పట్లో బ్రిటిష్ వారిని ఆయుధాలతో ఎదిరించే ఆర్థిక లేదా సామాజిక స్థితిలో లేదని ఆయన చాలా క్లియర్గా రియలైజ్ అయ్యారు. ఇది వింటుంటే నాకొక విషయం అనిపిస్తోంది. ఒక ఉపమానం చూద్దాం. చెప్పండి. టెక్నాలజీగాని నేర్చుకోవడానికి ఇష్టపడరు కదా. అవును, పాత పద్ధతులనే పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అలా పాత పద్ధతులనే పట్టుకుని ఉద్యోగాలు కోల్పోతారు. సేమ్ అలాగే ఉందేమో అప్పుడు సిచ్యువేషన్. పాత మొఘల్ సిస్టమ్ పోయింది, కొత్త బ్రిటిష్ సిస్టమ్ వచ్చింది. దానికి తగ్గట్టు వీళ్ళు అప్గ్రేడ్ అవ్వలేకపోయారు. పర్ఫెక్ట్ ఎనాలజీ అండి. అచ్చం అలాగే జరిగింది. ఆ సమయంలో ప్రావిన్షియల్ సంస్థానాలు మూతపడటంతో ముస్లింలు తమ సాంప్రదాయ ఉద్యోగాలు కోల్పోయారు. కాని కొత్తగా వచ్చిన బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ని, ఆ విద్యా విధానాన్ని, ముఖ్యంగా ఆంగ్ల భాషను నేర్చుకోవడానికి వారు సిద్ధపడలేదు. దానివల్ల వారు మరింత వెనుకబడిపోయారు. ఓ, అంటే ఆ రెసిస్టెన్స్ వాళ్ళనే దెబ్బతీసిందనమాట. అవును. సమాజంలోని ఇతర వర్గాలు, ముఖ్యంగా హిందువులు ఇంగ్లీష్ నేర్చుకొని అడ్మినిస్ట్రేషన్లో, వ్యాపారంలో ముందుకు వెళుతుంటే ముస్లింలు మాత్రం పూర్తిగా వెనుకబడిపోతున్నారని ఆయన గ్రహించారు. అందుకే ఆయన బ్రిటిష్ వారితో సహకరించాలని డిసైడ్ అయ్యారు. సరే, వాళ్లతో గొడవ పడితే లాభం లేదని అర్థమైపోయింది కదా. మరి తన కమ్యూనిటీని ఆ వెనుకబాటుతన నుండి బయటకు తీసుకురావడానికి ఆయన ఎంచుకున్న మార్గమేంటి? ఎడ్యుకేషన్. ఆధునిక పాశ్చాత్య విద్యే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమని ఆయన బలంగా నమ్మారు. ఓకే. పాశ్చాత్య విద్యను, ఆధునిక సైన్స్ను తన సమాజంలోకి తీసుకురావడానికి ఆయన ఒక పెద్ద ఉద్యమమే చేశారు. ఇస్లాం మతం సైన్స్ మరియు హేతువాదానికి, అంటే ఆ రేషనల్ థింకింగ్కి పూర్తిగా అనుకూలమైనదని నమ్మిన మొదటి ముస్లిం ఆధునిక విద్యావేత్త ఆయనే. చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ ఇది. అవును. ఆయన ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చారు: ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో సైన్స్ పట్టుకోవాలి అని. ఆ రోజుల్లో అది నిజంగా ఒక సంచలనమే అయ్యుంటుంది. కానీ మత విశ్వాసాలను మరియు ఆధునిక సైన్స్ను ఒకే వేదికపైకి తీసుకురావడం అంత ఈజీనా? ఖచ్చితంగా కాదు. అంటే మీరు ఇంగ్లీష్ చదవండి, సైన్స్ నేర్చుకోండి అని ఆయన చెప్తే వెంటనే అందరూ ఒప్పుకున్నారా? అసలు మన మూలాలు దీని గురించి ఏం చెప్తున్నాయి? ఛాందసవాద మత పెద్దల నుండి ఆయనకు వ్యతిరేకత రాలేదా? విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. వాస్తవానికి కొందరు మత పెద్దలు ఆయన్ని కాఫిర్, అంటే మతద్రోహి అని కూడా ముద్రవేశారు. వావ్, అంత తీవ్రంగానా? అవునండి. ఎందుకంటే ఆయన కేవలం ఇంగ్లీష్ చదవమని మాత్రమే చెప్పలేదు. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను, పాత ఆచారాలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా బహుభార్యత్వం, అంటే పాలిగమీ, మరియు జంతుబలి లాంటి ఆచారాలకు ఆయన వ్యతిరేకం. సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేసుకోవాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు. మరి దీని ఆచరణలో పెట్టడానికి ఆయన తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి? చాలానే ఉన్నాయి. ముందుగా ఆయన ఘాజీపూర్లో సైంటిఫిక్ సొసైటీని స్థాపించి పాశ్చాత్య శాస్త్రాలను ఉర్దూలోకి అనువదించే పని చేపట్టారు. ఓకే, లాంగ్వేజ్ బ్యారియర్ తీసేయడానికన్నమాట. కరెక్ట్. ఆ తర్వాత 1875లో మహమెటన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ని స్థాపించారు. అదే ఆ తర్వాత కాలంలో ప్రఖ్యాతిగాంచిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా, అదే ఏఎంయూగా మారింది. ఆహా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆరిజిన్ ఇదన్నమాట. అవునండి. అలాగే తెహ్జీబ్ ఉల్ అఖ్లాక్, అంటే సామాజిక సంస్కరణ అనే మ్యాగజీన్ ద్వారా ఆధునిక భావాలను, ఆ వెస్టర్న్ లైఫ్ స్టైల్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మన సోర్సెస్లో ఒక పండితుడు ఆయన్ని రాజారాం మోహన్ రాయ్తో పోల్చారు. గమనించారా? అవును, చూశాను. ఇద్దరు సంస్కర్తలే, ఇద్దరు సైన్స్ను సపోర్ట్ చేశారు. కాని నాకిక్కడ ఒక చిన్న తేడా కనిపిస్తోంది. అదేంటో చెప్పండి.
రాజా రామ్మోహన్ రాయ్ సంస్కరణలు సొసైటీ మొత్తానికి ఉద్దేశించినవి కదా. కానీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సంస్కరణలు కేవలం ముస్లిం కమ్యూనిటీకి మాత్రమే పరిమితమయ్యాయి. పైగా అవి కూడా కేవలం ఎలైట్ క్లాస్కి, అంటే ఉన్నత వర్గాలకు మాత్రమే రీచ్ అయ్యాయి, కానీ సామాన్యుల వరకు గ్రాస్ రూట్స్ వరకు వెళ్లలేదని ఒక విమర్శ ఉంది. ఇది నిజమేనా? అవును, అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఆయన ప్రైమరీ ఫోకస్ అంతా కూడా నశించిపోతున్న ముస్లిం అరిస్టోక్రసీని, అంటే ఆ ఉన్నత వర్గాన్ని మళ్లీ ఎలా నిలబెట్టాలి అనే దానిపైనే ఉండేది. ఓహో, అంటే కామన్ మ్యాన్ మీద కాదు. అవును, సామాన్య రైతులు లేదా పేద వర్గాల కోసం ఆయన పెద్దగా ఇనిషియేటివ్స్ తీసుకోలేదు. అలాగే ఆ మహిళల ప్రాథమిక విద్యను ఆయన సమర్థించినప్పటికీ ఆయన ఆలోచనలు పూర్తిగా పితృస్వామ్య భావజాలం లోపలే ఉండేవి. అంటే ఒక రకమైన కన్జర్వేటివ్ అప్రోచ్ అన్నమాట. ఎగ్జాక్ట్గా. మహిళలు చదువుకోవాలి కానీ అది ఇంటికే పరిమితం అన్నట్లుగా నెమ్మదిగా మార్పులు కోరుకున్నారు తప్ప విప్లవాత్మకమైన మార్పులేమీ ఆయన కోరుకోలేదు. సరే, ఇది ఆయన సోషల్ ఫేస్, సామాజికంగా ఆయన ఒక మోడర్నైజర్. కానీ పాలిటిక్స్ దగ్గరకొచ్చేసరికి ఆయన స్టాండ్ ఎందుకు మారింది? అదే చాలా ఆసక్తికరమైన విషయం. మేం చదివిన ఒక కోట్ నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఒకప్పుడు ఆయన ఏమన్నారంటే, హిందువులు ముస్లింలు అందమైన వధువుకు, అంటే భారతదేశానికి ఉన్న రెండు కళ్లలాంటివారు అని వర్ణించారు. అవునవును, చాలా ఫేమస్ కోట్ అది. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ పండుగల్లో బీఫ్ తినవద్దని తన కమ్యూనిటీకి సలహా ఇచ్చిన వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు దానికి ముస్లింస్ దూరంగా ఉండాలని ఎందుకు పిలుపునిచ్చారు? ఆ రెండు కళ్ల కాన్సెప్ట్ ఎక్కడికి పోయింది? ఇక్కడే చరిత్ర ఒక పెద్ద మలుపు తిరిగింది. ఈ మార్పు వెనుక ఒక బలమైన చారిత్రక కారణముంది. ఏంటా కారణం? అదే 1867లో అవధ్ ప్రావిన్స్లో జరిగిన ఉర్దూ వర్సెస్ హిందీ భాషా వివాదం. భాషా వివాదమా? అవునండి. అప్పటివరకు అధికార భాషగా ఉన్న ఉర్దూ స్థానంలో హిందీని తీసుకురావాలని ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఈ వివాదం సర్ సయ్యద్ను తీవ్రంగా కలచివేసింది. అదేంటి, కేవలం ఒక లాంగ్వేజ్ గొడవ వల్ల దేశాన్ని సమాజాన్ని విడగొట్టే ఆలోచన ఎవరికైనా ఎందుకొస్తుంది? అది కేవలం గొడవ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక కల్చరల్ ఇష్యూ కదా, అది కమ్యూనికేషన్కి సంబంధించిన విషయం. దానికి పొలిటికల్ ఐడెంటిటీకి లింకేంటి? అసలు ఈ వివాదంలో అంతలా భయపడాల్సినేముంది? ఎకనామిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కూడా. దీన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. చెప్పండి. అప్పట్లో కోర్టుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూనే వాడేవారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆ భాష వచ్చిన ముస్లిం ఎలైట్ చేతుల్లోనే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సడన్గా ఉర్దూ తీసేసి హిందీ పెడితే ఏమవుతుంది? వాళ్ళ జాబ్స్ పోతాయి. ఎగ్జాక్ట్లీ. రాత్రికి రాత్రే ఒక తరం మొత్తం తమ ఉద్యోగాలను, ఆదాయాన్ని కోల్పోతుంది. భాషను మార్చడం అంటే తమ ఆర్థిక, రాజకీయ పునాదులను దెబ్బతీయడమే అని ఆయన భావించాడు. అంటే ఇది చాలా ప్రాక్టికల్ ఫియర్ అన్నమాట. అవును. ఈ వివాదం చూశాక ఈ రెండు వర్గాల మధ్య భవిష్యత్తులో సయోధ్య కుదరదేమో అన్న సందేహం ఆయనలో మొదలైంది. హోహో, అంటే ఇది కేవలం పరువు సమస్య కాదు, బతుకుదెరువు సమస్య అన్నమాట. తమ చేతుల్లో ఉన్న పవర్ హిందువుల చేతికెళ్ళిపోతుందనే రియలైజేషన్ ఇది. కరెక్ట్. దీనికి తోడు ఇంకొక ముఖ్యమైన విషయం జరిగింది. అదే సమయంలో బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రాతినిధ్య ప్రభుత్వ విధానాలను, అంటే రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రవేశపెడుతున్నారు. రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎన్నికల ద్వారా నాయకులను ఎన్నుకోవటం అన్నమాట కదా? అవునండి. ఇక్కడే సర్ సయ్యద్కి అసలైన భయం పట్టుకుంది. దీన్నే మన పండితులు సంఖ్యాపరమైన భయం, అంటే ఫియర్ ఆఫ్ న్యూమెరికల్ డెమోక్రసీ అంటారు. సంఖ్యాపరమైన భయం అంటే మెజారిటీ జనాభా ఎవరైతే ఉంటారో వాళ్లదే రాజ్యం అన్న భయమా? అక్షరాలదే. ఒకవేళ ప్రజాస్వామ్యం వస్తే, ఓటింగ్ విధానం వస్తే, సంఖ్యాపరంగా మెజారిటీలో ఉన్న హిందువుల చేతిలోకి రాజకీయ అధికారం వెళ్తుందని ఆయన లెక్కలేసుకున్నారు. అది డెమోక్రసీలో సహజంగా జరిగేదే కదా? అవును. కానీ అలాంటి సిస్టంలో మైనారిటీల హక్కులు కాలరాయబడతాయని, వాళ్ల గొంతు నొక్కబడుతుందని ఆయన తీవ్రంగా భయపడ్డారు. హిందువులు, ముస్లింలు ప్రాథమికంగా భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన చరిత్ర, జీవన శైలులు కలిగిన వారని, వారు ఒకే ప్రజాస్వామ్య దేశంలో కలిసి రాజకీయ అధికారాన్ని పంచుకోవటం దాదాపు అసాధ్యమని ఆయన ఒక నిర్ణయానికొచ్చారు. సో ఆ ఫియర్ ఆఫ్ మెజారిటీ నుండే ముస్లింలకు ఒక ప్రత్యేక రాజకీయ వేదిక అవసరం అనే ఆలోచన పుట్టిందనమాట. ఖచ్చితంగా.
దానివల్లే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముస్లింలు దూరంగా ఉండాలని ఆయన చెప్పారు. ఈ థాట్ ప్రాసెసే తదనంతర కాలంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆవిర్భావానికి దారితీసింది. అవునవును. అందుకే ఆయనను ద్విజాతి సిద్ధాంతానికి అంటే ఒరిజినేటర్ ఆఫ్ టూ నేషన్ థియరీగా పిలుస్తారని మన మూలాల్లో స్పష్టంగా ఉంది. అవునండి. ఆయన ఉద్దేశపూర్వకంగా దేశ విభజనను కోరుకుని ఉండకపోవచ్చు. కాని ఆయన నాటిన ఆ ప్రత్యేక రాజకీయ గుర్తింపు అనే బీజమే ఆ తరువాత ద్విజాతి సిద్ధాంతానికి, ఆ తర్వాత పాకిస్తాన్ ఏర్పాటుకు పునాది వేసిందని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. అది పెద్ద పరిణామమే. కాని ఇక్కడే మనం పండితుల భిన్నాభిప్రాయాలను నిష్పక్షపాతంగా చూడాలి. ఆయన రాజకీయ ఆలోచనలు నేటి చారిత్రక విశ్లేషణలో కూడా అత్యంత వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారాయి. నిజమే. కొంతమంది ఆయనను ముస్లిం కమ్యూనిటీకి దేవుడిలా చూస్తే మరికొందరు ఆయనను తీవ్రంగా విమర్శిస్తారు. ముఖ్యంగా ఆయన ఒక జాతీయ నాయకుడిలా కాకుండా కేవలం ఒక కమ్యూనిటీ నాయకుడిగా మిగిలిపోయారని అంటారు కదా. అవును, ఆ విమర్శ చాలా బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ వారితో అంటకాగిన అవకాశవాది అని కూడా విమర్శిస్తారు. ఆయన రాసిన ద లాయల్ మహమ్మడన్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు విధేయ ముస్లింలు అనే వ్యాసం చదివితే ఆయన బ్రిటిష్ పాలకులకు ఎంత అనుకూలంగా ఉన్నారో అర్థమవుతోంది కదా. ఇది ఆయన క్యారెక్టర్ని డ్యామేజ్ చేయలేదా? అందుకే వివిధ చరిత్రకారులు ఆయనను వివిధ కోణాల్లో విశ్లేషించారు. వాళ్ల వాదనలు వింటే మనకసలు పిక్చర్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఉదాహరణకు ఎవరి విశ్లేషణ అంటారు? ఉదాహరణకు ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర విశ్లేషణ తీసుకుందాం. ఆయన ఉద్దేశంలో సర్ సయ్యద్ సామాజికంగా అత్యంత ఆధునికుడు, కానీ రాజకీయంగా అత్యంత కన్జర్వేటివ్ అంటే సంప్రదాయవాది. ఓహో, అదలా? ఎందుకంటే ఆయన ఎప్పుడూ బ్రిటిష్ కిరీటంపైనే ఆధారపడ్డారు తప్ప ప్రజాస్వామ్య ఉద్యమాలను నమ్మలేదు అని ఆయన అంటారు. మరి ఆయేషా జలాల్ లాంటి స్కాలర్స్ ఏమంటున్నారు? మన సోర్సెస్లో ఆమె పేరు కూడా ఉంది. అవును, ఆయేషా జలాల్ వాదన ఇంకోలా ఉంటుంది. ఆమె ప్రకారం సర్ సయ్యద్ ఎప్పుడూ దేశ విభజనను కోరుకోలేదు. ఆయన అడిగిందల్లా ఒకే దేశంలో తన కమ్యూనిటీకి రాజకీయ రక్షణ అంటే పొలిటికల్ సేఫ్ గార్డ్స్ మాత్రమే. అంటే ప్రొటెక్షన్ కావాలన్నారంతేనా? అవును, ఆయన లక్ష్యం సెపరేటిజం కాదు, ప్రొటెక్షన్ అని ఆమె అంటారు. కానీ ఫ్రాన్సిస్ రాబిన్సన్ లాంటి చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం మాత్రం భారత ఉపఖండంలో ముస్లింల ప్రత్యేక రాజకీయ గుర్తింపుకు ఆయనే అసలు మూలం అని ఉంది. అంటే ఆయన మాటల వల్లే ఇదంతా జరిగిందంటారా? ఆయన మాటల వల్లే రెండు వర్గాల మధ్య మానసిక విభజన మొదలైందని రాబిన్సన్ వాదిస్తారు. వావ్, ఇది చాలా కాంప్లెక్స్గా ఉంది. అప్పటి సమకాలీన నాయకుల స్పందన కూడా ఇలాగే రెండుగా చీలిపోయింది కదా. అవునండి. లాలా లజపత్ రాయ్ లాంటి జాతీయవాద కాంగ్రెస్ నేతలు సర్ సయ్యద్ వైఖరిలో వచ్చిన మార్పును చూసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయనకు బహిరంగ లేఖలు రాశారు. కానీ మరోవైపు చూస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నాయకులు ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను ఎంతగానో సమర్థించారు. నిజమే. ఇప్పుడు ఇవన్నీ విన్నా తర్వాత నాకో డౌట్ వస్తుంది. ఒకే వ్యక్తిని కొందరు ఎడ్యుకేషనల్ హీరోగా, కొందరు పొలిటికల్ విలన్గా చూస్తున్నారు. ఆయన ఒకవైపు ఆధునికుడు, ఇంకోవైపు కన్జర్వేటివ్. అసలు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ను మనం ఎలా బ్యాలెన్స్ చేసి అర్థం చేసుకోవాలి? అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఇది ఈ మొత్తం డిస్కషన్లోనే అత్యంత కీలకమైన ప్రశ్న అండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనము నాటి వలసవాద పరిస్థితుల లోతుల్లోకి వెళ్ళాలి. సరే, చెప్పండి. సర్ సయ్యద్ ఇంటెన్షన్ దేశాన్ని విడగొట్టడం కాదు, ఒక మైనారిటీ వర్గాన్ని పతనం అంచునుండి కాపాడుకోవడం. దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం బ్రిటిష్ వారికి విధేయుడుగా ఉండడం. దీన్నే మన పండితులు వ్యూహాత్మక సాధనం అంటే ఇన్స్ట్రుమెంటల్ లాయల్టీ అంటారు. వాళ్ళంటే పిచ్చి ప్రేముండి కాదు, ఒక పెద్ద లక్ష్యం కోసం టాక్టికల్గా సరెండర్ అవ్వడం అనమాట. ఎగ్జాక్ట్లీ. తన కమ్యూనిటీకి ఆధునిక విద్యను, ఉద్యోగ అవకాశాలను అందించాలంటే అప్పటి పాలకులతో ఘర్షణ పడటం కంటే సహకరించడమే మేలని ఆయన నమ్మారు. చాలా ప్రాక్టికల్. ఈ క్రమంలోనే ఆయన ఒకప్పటి సమ్మిళిత జాతీయవాదం అంటే ఆ కాంపోజిట్ నేషనలిజం నుండి కమ్యూనిటీ ఆధారిత రాజకీయ వాస్తవికత అంటే ఆ కమ్యూనిటీ బేస్డ్ పొలిటికల్ రియలిజం వైపు మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు ఆయన్ని అలా మార్చాయి అనడం కరెక్ట్. సో ఒక పక్క సమాజాన్ని సైన్స్ మరియు రేషనాలిటీ వైపు నడిపిస్తూనే మరోపక్క రాజకీయంగా తన కమ్యూనిటీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలని ఆయన ఆరాటపడ్డారు. దట్ మేక్స్ సెన్స్. అవును, సరిగ్గా చెప్పారు.
సరే, ఈ లోతైన విశ్లేషణను ఒక కులిక్కి తీసుకువస్తూ సారాంశాన్ని క్రోడీకరిద్దాం. ఆయన రాజకీయ విధానాలపై ఎన్నెన్ని వివాదాలున్నా, ఎంతమంది ఆయన వేర్పాటువాది అని విమర్శించినా, ఆధునిక భారతదేశ మేధో మరియు విద్యా వికాసంలో ఆయన పోషించిన పాత్రను ఎవ్వరూ విస్మరించలేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన సృష్టించిన కొత్త విద్యావంతులైన ముస్లిం తరం ఆ తర్వాత కాలంలో హిస్టరీని ఎలా మార్చిందో మనం చూశాం. అవునండి. విద్య మరియు సామాజిక సంస్కరణల ద్వారా ఒక వెనుకబడిన కమ్యూనిటీని నిద్రలేపడంలో ఆయన చేసిన కృషి అసమానమైనది. ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకతను తట్టుకుని నిలబడటం మామూలు విషయం కాదు. అవును గదా. ఆయన స్థాపించిన ఆ విద్యా సంస్థలు నేటికీ లక్షలాది మందికి ఆధునిక జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నాయి. అయితే ఇదంతా ఒక హిస్టరీ లెసన్లా కాకుండా నేటి తరానికి ఎందుకు ముఖ్యమంటారు? ఈ థీమ్లో మనం కనెక్ట్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి? ఎందుకంటే ఏ కమ్యూనిటీ అయినా సరే, ఏ సొసైటీ అయినా సరే, పాత పద్ధతులకు మాత్రమే అతుక్కోకుండా ఆధునిక విద్యను, సాంకేతికతను, క్రిటికల్ థింకింగ్ను అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకుంటూనే తమ సొంత ఐడెంటిటీని ఎలా నిలబెట్టుకోవాలి అనే సవాలు ప్రతి యుగంలో ఎదురవుతూనే ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్గ్రేడ్ అవ్వకపోతే హిస్టరీలో ఏమవుతుందో దానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నాటి పరిస్థితులు ఒక క్లాసిక్ స్టడీగా మనం చూడొచ్చు. పర్ఫెక్ట్. ఈరోజు విశ్లేషణను ముగించే ముందు మన మూలాల్లో ఎక్కడా నేరుగా ప్రస్తావించని ఒక సరికొత్త ప్రశ్నను, ఒక వాట్ ఇఫ్ సెనారియోను వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఒకవేళ ఆ భాషా వివాదం, ఆ ఉర్దూ వర్సెస్ హిందీ ఇష్యూ అసలు జరగకుండా ఉండి ఉంటే, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. లేదా రాబోయే స్వతంత్ర భారతదేశంలో మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం మరియు రక్షణ కల్పించే ఒక స్పష్టమైన రాజ్యాంగ ఫార్ములాను బ్రిటిష్ వారు ముందుగానే ఆఫర్ చేసి ఉంటే, భారత ఉపఖండం చరిత్ర వేరేలా ఉండేదా? ఖచ్చితంగా వేరేలా ఉండే ఛాన్స్ ఉంది. ఒక గొప్ప విద్యా సంస్కర్తగా మొదలైన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రయాణం వేర్పాటువాద సిద్ధాంతం వైపు వెళ్లకుండా ఆ రెండు కళ్ల ఐక్యత దగ్గరే ఆగిపోయేదా? అసలా భయం లేకపోతే ఈరోజు మన దేశ పటమెనా ఉండేది? దీని గురించి ఆలోచించండి. ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.